తాజాగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. దీనితో పాటే దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది. ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఇప్పటికే తమ అభ్యర్థులను కూడా ప్రకటించాయి. ఈ పరిస్థితిలో ఏపీలో తెలుగుదేశం పార్టీ కథన రంగంలోకి దూకింది. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వైసీపీకి ధీటుగా అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడింది. ఈ జాబితా రూపకల్పన కోసం చేపట్టిన కసరత్తు తుది దశకు చేరుకోగా పొత్తు ధర్మంలో భాగంగా నిడదవోలు ఎమ్మెల్యే సీటు జనసేనకు కేటాయించింది టీడీపీ అధిష్టానం. అయితే సీటు జనసేనకు కేటాయించిన కొత్తలో నిడదవోలు టీడీపీ కార్యకర్తలు, నాయకులు వ్యతిరేకించారు. నిడదవోలు సీటును జనసేనకు కేటాయించడంపై టీడీపీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే తాజాగా నిడదవోలు టీడీపీ అభ్యర్థి బూరుగు శేషారావు చంద్రబాబుతో భేటీ అయ్యారు. భేటీలో చంద్రబాబు శేషారావుకు కీలక హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. అందుకు అనుగుణంగా జనసేన గెలుపుకు సహకరించాలని చంద్రబాబు కోరినట్లు తెలుస్తుంది. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏర్పడిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి పొత్తు ధర్మాన్ని పాటిస్తూ నిడదవోలు నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థి కందుల దుర్గేష్ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామని మాజీ ఎమ్మెల్యే బోరుగుపల్లి శేషారావు అన్నారు. నియోజకవర్గ తెలుగుదేశం విస్తృత స్థాయి సమావేశాన్ని నిడదవోలులో నిర్వహించారు. కొందరు కావాలని లేనిపోని అపోహలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, అవేమీ పట్టించుకోవద్దని కార్యకర్తలకు శేషారావు సూచించారు. శేషారావు తీసుకునే నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉంటామని కార్యకర్తలు తెలిపారు. ఉమ్మడి అభ్యర్థి కందుల దుర్గేష్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే నన్ను గెలిపించినట్లేనని నిడదవోలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే బోరుగుపల్లి శేషారావు అన్నారు. నిడదవోలు పట్టణంలోని లయన్స్ ఆడిటోరియంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆది నుంచి టీడీపీకి కంచుకోట నిడదవోలు నియోజకవర్గం అన్నారు. అటువంటి నియోజకవర్గానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన నుంచి కందుల దుర్గేష్ను ఎంపిక చేశారన్నారు. రానున్నది తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఉమ్మడి ప్రభుత్వం అన్నారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి కందుల దుర్గేష్ను గెలిపించాలన్నారు. దుర్గేష్ గెలిపే మన గెలుపని అన్నారు. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి విడతలో తనకు ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. అనంతరం కందుల దుర్గేష్ను సమావేశానికి ఆహ్వానించి టీడీపీ నాయకులు, కార్యకర్తలకు పరిచయం చేశారు. దీనిలో భాగంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ మీ అందరికీ అందుబాటులో ఉంటానని తెలిపారు. ఎమ్మెల్యే అయినా ఇక్కడే ఉంటానని తెలిపారు. సమావేశంలో పట్టణ మండల అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, వెలగన సూర్యారావు, తిరుపతి సత్యనారాయణ, పంచదార దుర్గాప్రసాద్, భూపతిరాజు, రవివర్మ, ఉండ్రాజవరం, పెరవల్లి మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు అంతా దుర్గేష్ను మన అభ్యర్థిగా భావించి ముందుకు సాగాలని శేషారావు అన్నారు. రాష్ట్రంలో చేతగాని సీఎం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వారి కష్టాలను తొలగించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడ్డాయని పేర్కొన్నారు. దుర్గేష్ను గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరూ సైనికుడి మాదిరిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి అభ్యర్థి దుర్గేష్ మాట్లాడుతూ గొప్ప ప్రజాదరణ కలిగిన శేషారావు అండదండలతో తాను ముందుకు సాగుతానని వెల్లడించారు. ప్రజానీకంతో పాటు నాతో ప్రతి నిత్యం రాత్రి పగలు నాతో వెన్నంటి ఉండి, నాతో అడుగులో అడుగేస్తూ, కష్ట సుఖాల్లో ఉంటూ ప్రజలకి సేవలు అందించడానికి ఉన్నటువంటి మన కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఇలాంటి పరిస్థితుల్లో మీరందరూ మా నాయకుడు మాట చెప్తాడు, మా నాయకుడు మాట పట్టుకునే మేమందరం బయటికి రావాలి తప్ప మేము రాము అని మీరందరూ, నేను కనీసం సూచన కూడా చేయకపోయినా మీరందరూ చూపించినటువంటి ప్రేమ, అభిమానం, నమ్మకం, ఇవాళ మీ స్థైర్యానికి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా పాద